ప్రాతः స్మరామి హృది సంస్మృరదాత్మతత్వం సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయం యత్స్వప్నజాగర సుషుప్తిమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కలమహం న చ భూతసంగః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమా అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. నిషిధ్య నిఖిలోపాధి నేతి నేతీతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మా పరమాత్మనో. గడిచిన తరగతిలో 16వ శ్లోకం నుంచి 29వ శ్లోకం దాకా మహావాక్యంలో తత్వమసి లో త్వంపద విచారణ చేయడం జరిగింది అని మనం చూసాం. శంకరాచార్యుల వారు ఏమంటున్నారు అంటే, త్వంపద విచారణ అయిన తర్వాత నువ్వు అక్కడే ఆగిపోకూడదు, తర్వాత తత్పద విచారణ కూడా, అలాగే ఐక్యం, తత్పద ఐక్యం కూడా సిద్ధించాలి, లేకపోతే పెద్ద ప్రయోజనం ఉండదు. త్వం ఏమిటో తెలిసింది, నేను ఆత్మను, ఆ తర్వాత జగత్తు ఉన్నది, ఈశ్వరుడు ఉన్నాడు, నేనేదో మామూలు ఆత్మను, కానీ ఈశ్వరుడు పరమ ఆత్మ. ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? మళ్ళీ ఆ వ్యత్యాసం పోయేంత వరకు సంసార బాధ తప్పదు. భగవంతుడి కన్నా నేను వేరు, భగవంతుడిలో నేను భాగం అనుకున్నా సరే అదంతా కూడా సంసారమే. ఆ మూల భేదాన్ని పరిష్కరించాలి. అలా అనుకున్నప్పుడు ఐక్యం కూడా సిద్ధించాలి. ఆ తత్వం యొక్క అర్థం మనకు అవ్వాలి. అది ఎలా కలగాలి అన్నదానికి భగవత్పాదులు వారు ఇక్కడ చెప్తున్నారు. విద్యాదైక్యం మహావాక్యైః, మహావాక్య విచారణ, మహావాక్య విచారణతో మాత్రమే ఆ ఐక్యం సిద్ధిస్తుంది. అంతేగాని నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అది కుదరదు, యోగాసనాలు వేసినా అది అంతా ఏమీ రాదు, అది ఏ విధంగానూ సిద్ధించదు. ఇవన్నీ కూడా వ్యర్థమా అంటే మరి వ్యర్థమని కాదు, వాటికి ఉండాల్సినటువంటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి, పరిమితమైనటువంటి ప్రయోజనాలు వాటికి ఉన్నాయి. పోనీ భక్తి వల్ల ఏమైనా వస్తుందా అంటే, భక్తి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. కర్మయోగం వల్ల ఏదైనా వస్తుందా అంటే, దానివల్ల కూడా చిత్తశుద్ధి మాత్రమే వస్తుంది. అయితే మోక్షం వస్తుందేమో అంటే, అది మోక్షానికి అర్హతను సంపాదించి పెడతాయి. కర్మయోగము ఇత్యాదుల వల్ల మోక్షానికి అర్హతను అవి ప్రసాదిస్తాయి తప్ప అవి మోక్షాన్ని ఇవ్వజాలవు. మోక్షం ఎలాగో వస్తుంది అంటే, మహావాక్య విచారణ వల్ల మాత్రమే అది వస్తుంది. మహావాక్యం అంటే ఏదో పెద్ద వాక్యం అని కాదు, అఖండార్థ బోధక వాక్యం. జీవాత్మ పరమాత్మను ఐక్యంగా బోధించేటి ఏ వాక్యమైనా సరే అది మహావాక్యం. వేదంలో అలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. అలాగని చెప్పి ఆ మహావాక్యాలన్నింటినీ కూడా గుర్తుపెట్టుకోలేం కదా. కాబట్టి మన సౌలభ్యం కొరకు ఋషులు మనకు మచ్చుకు 4 మహావాక్యాలు చెప్పడం జరిగింది. కాబట్టి ఆ మహావాక్యాలు 4 అని మీరు అనుకోకండి. వేదమే కాదు, మీకు ఏదో ఆలోచన వచ్చి, లేకపోతే ఒక యోగికి ఏదో ఆలోచన వచ్చి అంతా ఒకటే అని అన్నా సరే అది మహావాక్యమే. పొరపాటున అన్నా కూడా అది మహావాక్యం కిందే లెక్క. అంటే ఏమిటి? ఇక్కడ హీఈస్ ఈక్వేటింగ్ ఎవరో అన్నట్టుగా దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఈక్వేషన్. ఎందుకు గ్రేట్ ఈక్వేషన్ అంటే జీవుడిని ఈశ్వరుడితో కలుపుతున్నారు.
అంతకంటే పెద్ద ఈక్వేషన్ ఏముంటుంది చెప్పండి? ఈశ్వరుడు కంటే పెద్దది ఏదీ లేదు. అలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి. కానీ ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మహావాక్యాన్ని తీసుకోవడం జరిగింది. అలా తీసుకున్నవి ఋగ్వేదంలో ఐతిరీయ ఉపనిషత్తులోంచి తీసుకున్నటువంటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ. అలాగే యజుర్వేద బృహదారణ్యకోపనిషత్తులోంచి తీసుకున్నటువంటి మహావాక్యం అహం బ్రహ్మాస్మి. సామవేద ఛాందోగ్యోపనిషత్తులోంచి తీసుకున్నటువంటి మహావాక్యం తత్వమసి. ఆ తర్వాత అథర్వణ వేదంలోంచి తీసుకున్నటువంటి మాండూక్య ఉపనిషత్తులో అయమాత్మ బ్రహ్మ. ఇలాగా మచ్చుకి 4 వాక్యాలను తీసుకోవడం జరిగింది. 4 వేదాల్లోంచి ఇలా తీసుకుని చెప్పడంలో అర్థం 4 వేదాలు కూడా జీవ బ్రహ్మ ఐక్యాన్ని సూచిస్తున్నాయి అని చెప్పడం కోసం ఇక్కడ అలా చెప్పారు. అయితే ఇక్కడ శంకర్లు వారు ఈ జీవాత్మ పరమాత్మ యొక్క ఐక్యము మహావాక్య విచారణ వల్లనే సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అలా అన్నప్పుడు మహావాక్య విచారణ చేయాలి. మహావాక్య విచారణ అన్నప్పుడు అదేమవుతుంది? అది జ్ఞానయోగం అవుతుంది. అంటే శ్రవణము మననము ఈ 2 జరగాలి. కొంతమంది అడుగుతున్నారు, ఏంటండి ఇంకా ఎన్ని రోజులు వినాలండి అంటే, అలాగే ఇంకా ఎన్ని రోజులు చెప్తారు, ఎన్ని రోజులు శ్రవణం చెయ్యాలి అంటే ఎన్ని రోజులు కాదు, ఎన్ని జన్మలు చెయ్యాలో తెలియదు. నిజమండి, నేనేం జోక్ చేయట్లేదు. ఏదో గురువు గారు చెప్పినంత మాత్రాన్న ఏదో పిచ్చాపాటిలో నలుగురితో కూర్చుని మాట్లాడుకుంటూ ఏదో ఒకసారి ఆయన తత్వమసి అది నువ్వే అని అంటే అది శ్రవణం కాదు. ఇదే ఆత్మబోధ మీరు మళ్ళీ 10-12 సార్లు వినాలి. అలా విన్నప్పుడు మొదట్లో అసలు అర్థమే కాదు. 3వ సారో 4వ సారో ఏదో చిన్నగా కొంచెం అర్థం అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అయితే పూర్తిగా ఏం అర్థం కాదు. ఆ తర్వాత మళ్ళీ విన్నప్పుడు సంశయాలు వస్తూ ఉంటాయి. అలాగ సంశయం వచ్చినప్పుడు అప్పుడు మీకేదో కొంచెం బుర్రలోకి వెళుతోంది అని అర్థం. అందుకోసమే వేదాంతాన్ని మొట్టమొదటిసారి వింటున్నప్పుడు ఏంటండి ఇది, అసలు ఏమీ అర్థం కావడం లేదు, దీనికంటే భక్తే మేలు, జ్ఞానానికో దండం అని అంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు E=mc² అంటే ఏమిటో నాకు అర్థం కావటం లేదు. అలాంటప్పుడు అది వ్యర్థమా? దాన్ని వ్యర్థం అంటామా? నీకు అర్థం కాకపోతే అది వ్యర్థమేనా? కానీ అలా చెప్పే గురువులు కూడా కొంతమంది ఉన్నారు. జ్ఞానం అన్నది అందరి వల్ల కాదు, కాబట్టి భక్తి మార్గంలో వెళ్ళండి. భక్తి మార్గం కుదరకపోతే కర్మ మార్గంలోకి రండి. కర్మ మార్గం కూడా కుదరకపోతే ఇంకో మార్గం, లేకపోతే ఆయన ఏదో మార్గం చెప్తాడు, ఆ మార్గంలోనైనా రండి పర్వాలేదు అని అంటాడు. అలా గనక ఉంటే శంకరాచార్యుల వారు మాత్రం ఇంత శ్రమ తీసుకుని ఇవన్నీ ఎందుకు రాస్తారు చెప్పండి? ఆయన కూడా నాయన పొద్దున్నే పూజ జపం, సాయంత్రం భజన, ఆ తర్వాత భోజనం, ఇవి చేస్తే సరిపోతుంది, మోక్షం నీకు వచ్చేస్తుంది అని చెప్పేవారు కదా. మహావాక్యై అని ఇంత స్పష్టంగా చెప్తున్నారు. మహావాక్య విచారణ వల్ల మాత్రమే అది సిద్ధిస్తుంది అంటున్నారు. అంటే ఆ మహావాక్యం యొక్క విచారణ మనం చెయ్యాలి. 1-2 సార్లు ఆ మహావాక్య విచారణ చెయ్యాలి. వాక్యార్థస్య విచార్యతాం అని శంకరులు వారు సాధనా పంచకంలో చెప్తారు. వాక్యార్థాన్ని విచారణ చెయ్యాలి. ఏదో గురువు చెప్తే వినడంతో సరిపోలేదు. ఆ తర్వాత అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంటుంది. గురువు మేత వేస్తే అది తిని మళ్ళీ నెమరు వేసుకోవడంలో అంతా ఉన్నది. అందుకే అంతా కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేదాంతం అన్నది ఏదో 1 రోజో 1 గంట అన్నది కాదు. ఇదేదో 1 డే ప్రాజెక్ట్ కాదు నాయనా.
లైఫ్ టైం ప్రాజెక్ట్. మోక్షం వచ్చేంత వరకు ఇది కొనసాగుతూనే ఉండాలి. అందుకోసమే చాలామంది భక్తిలో సమర్పణ కావాలి అని అంటూ ఉంటారు. కానీ నాకేమనిపిస్తుంది అంటే వేదాంతానికే ఎక్కువ సమర్పణ కావాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే భక్తిలో ఏదో మీరు మర్చిపోయినా సరే ఆ భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు అని ఎక్కడో ఉంటుంది. కానీ వేదాంతంలో అలా చూసుకునేందుకు లేడు, ఎవరూ లేరు. నీకు నువ్వే చూసుకోవాలి, పూర్తిగా కావాలి సమర్పణ. భక్తిలో కనీసం భగవంతుడు వైకుంఠంలోనో కైలాసంలోనో అలాంటివి ఏమైనా ఉన్నాయి. కానీ ఇక్కడ వైకుంఠం గీకుంఠం అన్నది ఏమీ లేదు. కాబట్టి వేదాంతంలోనే ఎక్కువ సమర్పణ కావాలి. మీ బుద్ధి ఆలోచించాలి, అలాగే అన్యమైనవి ఆలోచించకూడదు. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండాలి. అయితే ఈ మహావాక్యం ఏం చెప్తోంది అంటే తత్వం అసి. తత్ అంటే పరబ్రహ్మము, త్వం అంటే జీవుడు, అసి అంటే అది నువ్వే అయి ఉన్నావు. అందుకోసం విచారణ చేయమన్నారు. కానీ దాన్ని ఆలోచిస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఈ వాక్యానికి ఏదైనా అర్థం ఉన్నదా? నేనేమిటి, ఈశ్వరుడేమిటి, మా ఇద్దరి మధ్య ఎంత భేదం ఉన్నది అది చాలా స్పష్టంగా కనబడుతుంది కూడా. చిన్నపిల్లవాడికి కూడా అది చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ద్వైతులు ఈ మహావాక్యాన్ని చూస్తే వాళ్ళకి దైవాపరాధం కింద లెక్క కడతారు. నేనేమిటి, ఈశ్వరుడేమిటి, శివశివా. వాళ్ళు ఏం చెప్తారంటే స ఆత్మా తత్వమసి శ్వేతకేతో. ఆ ఆత్మ అని దీర్ఘం ఉంది కాబట్టి అది సవర్ణ దీర్ఘ సంధి, వీళ్ళకి అర్థం కావడం లేదు. స ఆత్మ అతత్వమసి శ్వేతకేతో అని అద్వైతులు దాన్ని తత్వమసి అనేస్తున్నారు. వాస్తవానికి అది అతత్వమసి, నువ్వు అది కాదు నాయనా అని అంటున్నారు అని వాళ్ళు అంటారు. అలాగా ద్వైతి యొక్క సమస్యలు ద్వైతికి ఉన్నాయి. అప్పుడు శంకరాచార్యులు వారు ఏమంటారు అంటే అది మీరు విచారణ చేసి తీరాలి. ఎందుకంటే శంకర్లు వారు ఒక్కొక్క దాన్ని ఖండిస్తూ ఉన్నప్పుడు అది అర్థమైన వాడికి వచ్చేటువంటి ఆనందం చెప్పలేనటువంటిది. శంకర్లు వారు ఏమంటారు అంటే సరేనయ్యా, బాగానే ఉన్నది, వేదం స ఆత్మ అతత్వమసి, నీవు అది కాదు అని అంటుంది అని అనుకుందాం. కానీ నాకు తెలిసిన విషయాన్నే వేదం చెప్పడంలో ఇక అర్థం ఏమున్నది? అందులో సిద్ధమైన విషయం ఏముంటుంది? నాకు మునుపే అది తెలుసు, అది నాకు తెలుసు, భగవంతుణ్ణి నేను కాను. కానీ అంతా సుఖంగా ఉండాలి అనే కదా మీ దగ్గరికి వచ్చింది. నీ దగ్గరికి వచ్చి 12 ఏళ్ళు చదివిన తర్వాత నువ్వు చెప్పేదేమిటి? నువ్వు భగవంతుడివి కావు అని చెప్పడమా? ఈ విషయంలో చిన్న కథ ఉన్నది. ఒకతను వేదాంతి దగ్గరికి వెళ్ళాడు, అద్వైత వేదాంత దగ్గరికి. సరే, అతనికి అధికారం ఉందో లేదో తెలియదు, కానీ అతనికి మాత్రం గురువు గారు చెప్పింది వంట పట్టడం లేదు, అర్థం కావడం లేదు. వాడు కన్విన్స్ అవ్వలేకపోతున్నాడు నువ్వే దేవుడివి అంటే. కానీ తర్వాత ద్వైతి దగ్గరికి వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఆయన కూర్చోబెట్టి ఆ ద్వైతి నువ్వు ఈశ్వరుడివి కావు, ఇది కాదు అది కాదు అని చెప్పాడు. ఆ తర్వాత ఆ ద్వైత గ్రంథాలన్నీ చదువుతూ ఆ అధ్యయనంలో మునిగిపోయి ఇక శరీరాన్ని పట్టించుకోకుండా గడ్డాలు పెరిగిపోయి జుట్టు పెరిగిపోయి పిచ్చివాడిలాగా తయారయ్యాడు. ఒకరోజు ఆయనకు అనిపించింది 10 ఏళ్ళు అయిపోయింది, ఒకరోజు సెలవు తీసుకుని ఈ గడ్డం మీసాలు ఇవన్నీ తీసేసి నీటుగా తయారవుదాం అని అనిపించి అడవి మనిషిలో ఉన్నాను అని చెప్పి మంగళని పిలిపించి ఆ కటింగు షేవింగు అంతా చేసుకున్న తర్వాత అప్పుడు అద్దంలో చూసుకునేసరికి అప్పటిదాకా
ఉన్నదానికంటే ఎంతో అందంగా బ్రహ్మాండంగా కనబడుతున్నాడు. మళ్ళీ యవ్వనం తిరిగి వచ్చిందా అన్నట్టుగా కనిపిస్తోంది. అలా అనిపించిన తర్వాత ఆ అందాన్ని చూసుకుని ఆ మంగలిని, నువ్వు నాకు పునర్జీవనం ప్రసాదించినట్టుగా పునర్జీవన కళను ప్రసాదించావయ్యా, నువ్వే దేవుడివి అని అతని కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆ మంగలి, మహాత్మా మహాత్మా, మీరు అలా చేయకూడదు, మీరు సాధువులు, గొప్పవారు, మీరు నా కాళ్ళ మీద పడ్డమేమిటి, నేను దేవుణ్ణి కాను అని అన్నాడు. అంటే అప్పుడు వీడికి అర్థమైంది, అరే సామాన్యుడైనటువంటి ఆ మంగలి నేను దేవుణ్ణి కాను అని తెలిస్తే, వాడికే అలా తెలిస్తే, నేను ఇన్ని రోజులుగా ఏం చదువుతున్నాను, ఇన్నాళ్లుగా నేను మాత్రం చదువుకున్నది ఏమిటి అన్నప్పుడు దాన్నే శంకరుల వారు ఇక్కడ ఏమంటారు అంటే, సిద్ధ విషయం లేనప్పుడు వేదం చెప్పింది వ్యర్థం అయిపోతుంది కదా. ఇక వేదం కూడా వ్యర్థ విషయాలే మాట్లాడితే ఒక ప్రామాణ్యత ఎక్కడ ఉంటుంది చెప్పండి. అది అందరికీ తెలుసు కాబట్టి అందరికీ తెలిసినటువంటి విషయాన్ని వేదం ఏమీ చెప్పదు. అలాగే ఛాందోగ్యోపనిషత్తులో 9 చోట్ల తత్వమసి తత్వమసి అని ఒక చోట కాదు, అదే ఉపనిషత్తులో 9 చోట్ల అన్నప్పుడు మీరు గమనించాలి. ఈ పిల్లవాడికి ఏదో చెప్తున్నారు, ముఖ్యమైనది ఆ విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. ఎక్కడైతే అపార్థం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందో అక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు, నొక్కి చెప్తారు. తత్వమసి అన్నది 9 చోట్ల వస్తుంది, ఎక్కడ వీడు అపార్థం చేసుకుంటాడో అని. అయితే మనం ద్వైతిగానే ఆలోచిద్దాం. భగవంతుడు ఎక్కడ, నేనెక్కడ, దేవుడు వేరు, నేను వేరు. ఆ భగవంతుడు సర్వజ్ఞుడు, నేను కించజ్ఞుడను, అల్పజ్ఞుడను. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నవాడు, నేను కనీసం ఈ హాల్లో ఒక మూలకు కూడా రాను. ఆయన సర్వశక్తిమంతుడు, నేను అల్పశక్తిమంతుడను. ఇన్ని విభేదాలు పెట్టుకుని నేను ఈశ్వరుడు ఒకటే అంటే ఎలా కుదురుతుంది? అంటే అక్కడే చెప్తున్నారు, అయితే ఈ మహావాక్యాన్ని నువ్వు యథాతథంగా తీసుకోమని చెప్పడం లేదయ్యా, దానిని విచారణ చెయ్యి అని అంటున్నారు. ఆ విచారణ కూడా చాలా జాగ్రత్తగా చెయ్యాలి. తత్ అన్నప్పుడు ఎవరిని అంటున్నారు, త్వం అన్నప్పుడు ఎవరిని అంటున్నారు. ఇక్కడ ఇదే విషయాన్ని ఈరోజు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇదే పునాది. ఇది అర్థమైతే రానున్నవన్నీ కూడా మీకు అర్థం అవుతాయి. కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి. ప్రతి పదానికి ముఖ్య అర్థము, ముఖ్య వృత్తి, అలాగే లక్షణ అర్థము, లక్షణ వృత్తి అని 2 ఉంటాయి. ఇవన్నీ కూడా కొంచెం పారిభాషిక పదాలు. సాధారణంగా ఒక పదాన్ని వాడినప్పుడు వెంటనే మీరు తీసుకోవలసినటువంటి అర్థం లక్ష్యార్థం కాదు, వాచ్యార్థమే. ముఖ్య అర్థము అని దాన్ని అంటాం. వెంటనే తీసుకోవలసినటువంటి అర్థం, ఏదైనా చెప్పినప్పుడు వెంటనే తీసుకోవలసినటువంటి అర్థం అలాగే తీసుకోవాలి. కానీ కొన్ని సందర్భాలలో ఎక్కడైతే వెంటనే ముఖ్య అర్థాన్ని గనక తీసుకుంటే ఆ వాక్యం అర్థవిహీనంగా ఉంటుందో, అర్థవంతంగా అనిపించడం లేదో, ఆ వాక్యం గనక అర్థవంతంగా అనిపించనప్పుడు అప్పుడు లక్ష్యార్థాన్ని తీసుకోవలసి ఉంటుంది. అంటే లక్షణావృత్తి దేనినైతే అక్కడ సూచిస్తున్నారో దాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు స్పష్టంగా ఒక వాక్యాన్ని చెప్పాం, కుర్చీని మడతబెట్టి. అక్కడ మీరు పెద్దగా విచారణ చేయాల్సిన పని ఏమీ లేదు, కుర్చీని మడతబెట్టి. కానీ అదే సభలో ఒక అతను లేచి రెస్పెక్టెడ్ చైర్ అని అన్నాడు. అదేమిటి రెస్పెక్టెడ్ చైర్ ఏమిటి? అక్కడ వాచ్యార్థాన్ని గనక తీసుకుంటే ఏమీ అర్థం అవ్వడం లేదు.
అక్కడ రెస్పెక్టెడ్ చైర్ అన్నప్పుడు అర్థం ఏమిటి అంటే సభాధ్యక్షుడు అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. దాన్ని లక్షణావృత్తి అని అంటారు. ఇక్కడ త్వం అన్నప్పుడు జీవుడు, తత్ అన్నప్పుడు ఈశ్వరుడు. మీరు ఇక్కడ వాచ్యార్థం యథాతథంగా గమనించినట్లయితే ఈ జన్మలోనే కాదు 1000 జన్మలకు కూడా ఆ ఐక్యం అన్నది సిద్ధించదు. ఆ ఆలోచన తప్పు. కాబట్టి వాచ్యార్థాన్ని గనక తీసుకుంటే ఆ వాక్యం అర్థవిహీనంగా అనిపిస్తుంది. యు ఆర్ గాడ్, అది అర్థం విహీనమైనటువంటి వాక్యం. ఆయన సృష్టికర్త, నేను సృష్టిలో ఉన్నవాణ్ణి, ఇదెలా కుదురుతుంది అని అన్నప్పుడు లక్ష్యార్థానికి వెళ్ళాలి. ఈ లక్ష్యార్థం కూడా 3 రకాల లక్ష్యార్థ నిర్ణయాన్ని 3 రకాలుగా చేస్తారు. దానికి జహతి లక్షణము, అజహతి లక్షణము, భాగ లక్షణము అని పేరు. దీన్నే మీరు జహల్లక్షణము, అజహల్లక్షణము, జహదహల్లక్షణము లేదా భాగత్యాగ లక్షణము అని అంటారు. ఆ విధంగా మీరు విని ఉండవచ్చు. సాధారణంగా జహల్లక్షణము, అజహల్లక్షణము అని అంటాం. కానీ వాస్తవానికి చెప్పాలి అంటే దాని పేరు జహతి లక్షణము, అజహతి లక్షణము, భాగ లక్షణము లేదా భాగత్యాగ లక్షణము. అక్కడ జాతి లక్షణం అన్నప్పుడు పదం వాడబడిందో ఆ వాక్యంలో వాడబడినటువంటి పదాన్ని పూర్తిగా వదిలేయాలి. అక్కడ సూచించబడినటువంటి అర్థాన్ని గ్రహించాలి. అది జహతి లక్షణం అంటే. జహతి అంటే వదిలివేయడం. బ్లాక్ మనీ, నిజానికి ఈ పదానికి అర్థం చూస్తే అది అర్థవిహీనంగా ఉంటుంది. బ్లాక్ మనీయా, మనీ బ్లాక్ గా ఉంటుందా? అలాగా వాచ్యార్థాన్ని ఇమీడియట్ గా వచ్చే అర్థం ఏమిటి అంటే నలుపు రంగు అన్న వస్తుంది. దాన్ని పూర్తిగా వదిలేయాలి. బ్లాక్ మనీ అన్నప్పుడు లెక్కలోకి రానటువంటి డబ్బు అని అర్థం. బ్లాక్ అన్న దానికి ఏ అర్థం రావడం లేదు అంటే ఆ పదానికి ఉన్నటువంటి అర్థాన్ని పూర్తిగా వదిలేసి దానికి సంబంధించినటువంటి అర్థాన్ని పెట్టుకోవడం. అది జహతి లక్షణం లేదా జహల్ లక్షణం. ఇదేదో నేను పారిభాషిక పదాలతో చెప్తున్నాను కానీ మీకేదో కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మన నిత్య జీవితంలో ఇలాంటివి 1,000,000 వాడుతూ ఉంటాం. మీరు మాట్లాడుతున్నప్పుడు దాన్ని ఒకసారి గమనించండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. సాధారణంగా మనం ముఖ్య అర్థాన్ని వదిలేసి అంటే వాచ్యార్థాన్ని వదిలేసి లక్ష్యార్థాన్నే వాడుతూ ఉంటాం. అలాగే రెండవది అజహతి లక్షణం. అజహతి లక్షణం అంటే పదాన్ని పూర్తిగా వదిలేయకుండా పూర్తిగా స్వీకరించి మరికొంచెం దానికి కలుపుతూ ఎరుపు పరిగెడుతోంది, సోనః ధావతి, ఎరుపు రంగుని పూర్తిగా తీసుకుని ఎరుపు రంగులో ఉన్నటువంటి గుర్రం పరిగెడుతోంది, లేకపోతే ఆ సందర్భంగా ఉన్నటువంటి అర్థాన్ని తీసుకుంటాం. వాడు మలక్పేట రేసులో కూర్చుని వైట్ ఈజ్ విన్నింగ్, వైట్ ఈజ్ విన్నింగ్ అని అన్నాడు అనుకోండి. అప్పుడు అర్థం ఏమిటి? తెలుపు గెలుస్తోంది అంటే తెలుపు రంగులో పరిగెడుతున్న గుర్రం గెలుస్తోంది అని అర్థం. అక్కడ ఆ పదంలో ఉన్నటువంటి తెలుపును పూర్తిగా తీసుకుని అక్కడ సందర్భోచితంగా ఇంకొక పదం దానికి కలిపి అర్థాన్ని తీసుకుంటాం. ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. కానీ మీరు ఒక హోటల్కి వెళ్ళి మసాలా దోశ అని అన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏమిటి? మసాలా దోశ. కేవలం వాడు మసాలా దోశ ఒక్కటే తెచ్చాడు అనుకోండి, మీరు కేవలం మసాలా దోశ అని చెప్పినా వాడు లక్షణ శాస్త్రం అంతా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా వాడు మామూలుగా చదువుకున్నవాడైనా సరే వాడు గనక అజహల్ లక్షణాన్ని పెట్టుకుని వాడు దోశతో పాటు సాంబారు చట్నీతో పాటు గ్లాసు ప్లేటు నీళ్లు అన్నీ కూడా తీసుకొస్తాడు. కానీ మీరు అవన్నీ అడగలేదు.
మీరు కేవలం దోస అని అన్నారు. వాడి గనక జహతి లక్షణాన్ని పెట్టుకుని వస్తే దోశ తప్ప అన్ని తెస్తాడు. దోశతో పాటు ఇవన్నీ తేవడం అజహతి లక్షణం. ఆ విధంగా అజహతి లక్షణం. మూడవది జహతి అజహతి రెండు కూడా భాగత్యాగ లక్షణము అని అంటారు. దాన్ని ఎలా తీసుకోవాలి అంటే, ఇందులో ఏం చేస్తారంటే పదంలోని కొంత భాగాన్ని తీసుకుని కొంత భాగాన్ని వదిలేస్తారు. అప్పుడు ఆ వాక్యం అర్థవంతం అవుతుంది. ఇప్పుడు నేను మామిడి పండు తిన్నాను అని అన్నాను అనుకోండి, ఏంటి మామిడి పండు తిన్నావా? ఎందుకంటే మామిడి పండు అన్నప్పుడు తొక్క, అందులోని గుజ్జు, దాని తర్వాత టెంక, ఇవన్నీ కలిపితే కదా మామిడి పండు. అప్పుడు వీడు ఆ వాక్యాన్ని గనక తీసుకుంటే మామిడి పండు తిన్నావా అంటే తొక్క టెంక అన్ని తిన్నావా అంటే అలా కాదు. అప్పుడు మనం భాగత్యాగ లక్షణాన్ని వాడతాం. తీసేయాల్సిన దాన్ని తీసేస్తున్నాం, తినాల్సిన దాన్ని తింటున్నాం. దాన్నే భాగత్యాగము అని అంటారు. ఇప్పుడు వేదాంత వాక్యంలో, మహావాక్యంలో తత్వమసి అన్నప్పుడు మనకు నవ్వొస్తుంది. దీని యొక్క వాచ్యార్థం అర్థం ఏదైతే ఉందో అది అర్థాన్ని కల్పించకుండా అపార్థాలకు దారితీస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం దానికి లక్షణ శాస్త్రాన్ని వాడాలి. ఆ లక్షణ శాస్త్రం వాడేటప్పుడు కూడా ఇది చాలా పెద్ద శాస్త్రం అండి. దానికి కూడా ఎన్నో సందర్భాలు అవి ఉన్నాయి. ఆ వాక్యాన్ని ఎవడు చెప్తున్నాడు అన్నది కూడా చూస్తారు. ఇప్పుడు ఎవడో పనికి మాలిన మాట ఏదో మాట అన్నాడు అంటే దానికి ఇన్ని అర్థాలు తీసుకుని చూస్తామా? దాన్ని అసలు పట్టించుకో. ఇక్కడ ఉపనిషత్తు ఋషి మాట్లాడుతున్నాడు అంటే ఏదో పనికిరాని వాడు మాట్లాడుతున్నాడని తీసేయలేం కదా. కానీ ఇక్కడ ఉపనిషత్తు అంటోంది, అయినా సరే అర్థం రావడం లేదు. అలా అన్నప్పుడు దానికి ఏ లక్షణం పెట్టాలి? జహతి లక్షణం పెట్టాలి. అంటే అప్పుడు బ్రహ్మాన్ని పూర్తిగా తీసేయాలి. పోనీ అజహతి లక్షణం వాడదామా అంటే బ్రహ్మానికి ఏదో కొంత కలుపుకుని చెప్పాలి. ఇక బ్రహ్మం అన్న తర్వాత కలుపుకోవడం ఏముంటుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ భాగత్యాగ లక్షణాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. జీవుడికి ఎలాగైతే 5 అంశాలు ఉన్నాయో అలాగే ఈశ్వరుడు విషయంలో కూడా 5 అంశాలు ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ కాన్షియస్నెస్, శుద్ధ చైతన్యము. రెండవది రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్, ప్రతిబింబ చైతన్యము. రిఫ్లెక్టెడ్ మీడియం, స్థూల దేహం, ఈశ్వరుడికి స్థూల ప్రపంచం. ఎలాగైతే జీవుడికి సూక్ష్మ శరీరం ఉందో అలాగే ఈశ్వరుడికి సూక్ష్మ ప్రపంచం. ఎలాగైతే జీవుడికి కారణ శరీరం ఉన్నాదో అదే విధంగా ఈశ్వరుడికి మాయా అనేటువంటి కారణ ప్రపంచం. ఈ 3 ఉన్నాయి. అది ప్రతిబింబిస్తోంది. అలాగా జీవుడు అన్నప్పుడు మీకు కొద్దిగా ఇంగ్లీష్లో చెప్తే అర్థమవుతుంది. జీవుడు అంటే మైక్రో లెవెల్, ఈశ్వరుడు అంటే మ్యాక్రో లెవెల్. సమిష్టి వ్యష్టి, సమిష్టి స్థూల దేహాలు అన్నీ కలిపితే స్థూల ప్రపంచం, సమిష్టి సూక్ష్మదేహాలన్నీ కలిపితే సూక్ష్మ ప్రపంచం, సమిష్టి అవిద్య అంతా ఒక చోట పడేస్తే అది మాయా. ఈ ప్రతిబింబ మాధ్యమాలు, రిఫ్లెక్టింగ్ మీడియా అని చెప్పాను కదా, అది ఒరిజినల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో ఇది మైక్రో మీడియం మీద రిఫ్లెక్ట్ అయితే అలా ప్రతిబింబించినప్పుడు మీరు జ్ఞాత అవుతారు. ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో అది ఈ మైక్రో మీద పడి ప్రతిబింబించినప్పుడు మీరు జ్ఞాత అవుతారు. దాన్నే చిదాభాస అని అంటారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సూర్యుడి యొక్క కాంతి ఆ అద్దం మీద పడి ఆ గదిలో ప్రతిబింబించి ప్రకాశవంతంగా కనబడుతోంది. ఆ విధంగానే
ఈ జీవుడు నేను తింటున్నాను, నేను వింటున్నాను, నేను చేస్తున్నాను అంటే ఆ శుద్ధ చైతన్యం చూసేది కాదు, చేసేది కాదు, వినేది కాదు. అది శుద్ధ చైతన్యం అంతే. దాన్నే సాక్షి చైతన్యం అని కూడా అంటారు. కానీ ఆ చైతన్యం ప్రతిబింబించడం వల్ల, ప్రతిబింబ చైతన్యం వల్ల అలా ప్రతిబింబించి జీవుడికి జ్ఞాత అన్న స్థాయి వస్తుంది. ఆ సాక్షి చైతన్యం జ్ఞాత అవడానికి లేదు. అది తెలుసుకోవడానికి, చూడడానికి ఏమీ ఉండదు. అక్కడ నేను తెలుసుకునేవాడిని అన్నప్పుడు తెలియబడేది ఒకటి ఉండాలి కదా. కానీ శుద్ధ చైతన్యానికి బ్రహ్మ వైపు నుంచి చూసినప్పుడు బ్రహ్మ తెలుసుకునేది ఏమీ ఉండదు. ఎందుకు తెలుసుకోలేడు అంటే, ఎందుకు వినలేడు అంటే బ్రహ్మకి చెవుడు అని కాదు. బ్రహ్మకు తనకంటే అన్యమైనది ఏదీ లేదు తెలుసుకోవడానికి. బ్రహ్మకు దృశ్యము అన్నదేమీ లేదు. సర్వం బ్రహ్మమయం. కానీ ఆ బ్రహ్మము ప్రతిబింబించడం వల్ల, చిదాభాస వల్ల వీడు నేను అని అంటున్నాడు. నేను అన్నప్పుడు జ్ఞాత అని అర్థం. స్థూల శరీరం ఉన్నది, సూక్ష్మ శరీరం ఉన్నది. కాబట్టి ఆ విధంగా చిన్న ప్రతిబింబ మాధ్యమాలు ఉన్నప్పుడు ప్రతిబింబ చైతన్యం కూడా ఎలా ఉంటుందండి? చిన్నగానే ఉంటుంది కదా. కాబట్టి తెలుసుకోవడం అనేది ఎంత ఉంటుంది? చిన్నగానే ఉంటుంది. కాబట్టి జీవుడు ఎవరిప్పుడు? ఆ జీవుడికి అల్పజ్ఞత్వం ఎవరి వల్ల వచ్చింది? ఆత్మ వల్ల వచ్చిందా, చిదాభాస వల్ల వచ్చిందా? సాక్షి చైతన్యంతో పని లేదు, ఈ చిదాభాస వల్లనే వచ్చింది. ఈ విధంగా ఈశ్వరుడు అన్నప్పుడు సమిష్టి స్థూల సూక్ష్మ సమిష్టి కారణం ఉంది. కాబట్టి అక్కడ కూడా సాక్షి చైతన్యం ఈశ్వరుడు మీద ప్రతిబింబించబడి, ఇక్కడ వెష్టి మీద ప్రతిబింబించినప్పుడు అదే వెష్టి చైతన్యం, అదే వెష్టి చిదాభాస ఈశ్వరుడి దగ్గర సమిష్టి చిదాభాస. కాబట్టి వీడు అల్పజ్ఞుడు, వాడు సర్వజ్ఞుడు. ఇప్పుడు ఈశ్వరుడిలో ఉన్న సర్వజ్ఞత్వం అన్నది ఎవరి వల్ల వచ్చింది? రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ వల్ల, చిదాభాస వల్ల ఈశ్వరుడు సర్వజ్ఞుడయ్యాడు. అయితే ఆ సర్వజ్ఞత్వం, అల్పజ్ఞత్వం దేని మీద ఆధారపడి ఉన్నది? కేవలం ఉపాధుల మీద ఆధారపడి ఉన్నది. ఇప్పుడు మీరు గనక ఆ ఉపాధులను తీసేసి పక్కకు పెడితే ఎవడు సర్వజ్ఞుడు, ఎవడు అల్పజ్ఞుడు? అంతా బ్రహ్మమే. ఇప్పుడు అలా సముద్రం, అలా రెండు ఉపాధులను గనక తీసేస్తే H2O లెవెల్కు వెళితే అక్కడ చిన్న H2O, పెద్ద H2O అని ఉంటాయా? అలలో ఉన్నది చిన్న H2O అండి, సముద్రంలో ఉన్నది పెద్ద H2O అని అంటారా? అలా ఏం ఉండదు, అంతా H2Oఏ. అందువల్ల ఆ ఈశ్వరుడు పరమ ఉపాధి కారణంగా సర్వజ్ఞత్వం అయ్యాడు. అల్ప ఉపాధి కారణంగా జీవుడు అల్పజ్ఞుడు అవుతున్నాడు. అంతే తప్ప సర్వజ్ఞత్వానికి, అల్పజ్ఞత్వానికి, సర్వశక్తిమంతత్వానికి, అల్పశక్తిమంతత్వానికి ఇవన్నీ కూడా ఉపాధుల వల్ల వచ్చాయి, కానీ మరి దేని వల్ల కాదు. కాబట్టి నేను ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, దేహం అనే కోణంలోంచి చూసినప్పుడు నాకు ఈశ్వరుడికి చాలా భేదం ఉన్నది. కాబట్టి ఇక్కడ త్వం అన్నప్పుడు దేహం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు. మరి మేమిద్దరము ఎక్కడ ఏకమవుతున్నాము అంటే సాక్షి చైతన్యంలో, ఆ లెవెల్లో ఒకటి అవుతున్నాం. కాబట్టి ఇక్కడ సాక్షి చైతన్యం, ఆ ఒరిజినల్ కాన్షియస్నెస్ అన్నది ఇంక్లూడ్ అయింది కదా. మామిడి పండు అన్నప్పుడు తొక్క, గింజ, గుజ్జు అన్నీ కలిపి కదా మామిడి పండు. అలా అయినట్టుగా మామిడి పండు తిన్నాను అన్నప్పుడు తొక్క, టెంక తీసేసి గుజ్జు తిన్నట్టుగా ఇక్కడ కూడా తత్వమసిలో 5 అంశాలు ఉన్నాయి. తత్వం అన్నప్పుడు అందులో 5 అంశాలు ఉన్నాయి. వీటిలో ఏం చేశామంటే 4ని
పక్కకు పెట్టేశాం. ఒక్కదాన్ని మాత్రం స్వీకరించాం. ఏమిటి అది అంటే ఓసి. ఇది వాక్యార్థ విచారణ అంటే. ఇదేం అల్లాటప్ప వ్యవహారం కాదండి. ఇది కూడా నేను చాలా మామూలుగా చెప్పాను. ఇంకా గట్టిగా చెప్తే, ఇంకా గట్టిగా పారిభాషిక పదాలతో చెప్తే రేపటి నుంచి వినడం కూడా మానేస్తారు. ఇంత మామూలు పదాలతో చెప్తూ ఉంటేనే ఇంత కష్టంగా ఉంది. అదే ఇంకా పారిభాషిక పదాలతో చెప్తే దాని గురించి ఆలోచించడం వదిలేయండి, అర్థం చేసుకోవడానికి కూడా చాలా సమయం పడుతుంది. ఆ విధంగా జీవ ఈశ్వరుడు లో ఎక్కడ ఏకత్వం ఉన్నది అన్నది మీరు విచారణ చేసి ఆ భేదాలన్నీ కూడా చిదాభాస కారణంగా, ఉపాధుల కారణంగా అయితే మిగిలింది ఆ బ్రహ్మమే. ఈ ఇద్దరిలో ఉన్నది బ్రహ్మమే. రమణ మహర్షి దీన్ని చాలా సులువుగా చెప్తారు. ఈశ జీవయోర్వేష భేదిజా సత్వభావతో వస్తు కేవలం. ఈ జీవేశ్వరులు వేరువేరుగా అనిపించినా వారిద్దరిలో ఉన్నటువంటి వస్తువు మాత్రం ఒక్కటే, అది ఆత్మ, అదే ఓసి. దాన్ని తర్వాత శ్లోకాల్లో ఆచార్యులు వారు మనకి చెప్తారు. కాబట్టి ఈ ఐక్యం అన్నది రిఫ్లెక్టింగ్ మీడియం 1, 2, 3 వాటిల్లో కాదు, అలాగే రిఫ్లెక్టింగ్ కాన్షియస్నెస్ అది కూడా కాదు, కేవలం ఓసి అనే కోణంలో ఆ ఐక్యం అన్నది చెప్పబడింది. ఇప్పుడు మీరు ఆ శ్లోకాన్ని చూసినట్లయితే అర్థమవుతుంది. నిషిధ్య నిఖిలోపాధి అంటే అన్ని ఉపాధులు దగ్గర దగ్గరగా ఉండి వాటి గుణాలనే నా గుణాలుగా అయ్యే అనుకునేలాగా చేశాయి. ఆ చిదాభాస తత్సంబంధమైన వాటిని నిషేధిస్తే, వాటిని తీసేస్తే, అంటే బుద్ధిపూర్వకంగా ఆలోచించి గ్రహించడం, దానివల్ల ఏమవుతుంది అంటే స్పష్టత వస్తుంది. ఈ పరిమితత్వం అన్నది దేహానికి ఉంది, అది నాది కాదు. మరి నువ్వు ఎవరివి అంటే, ఈ విషయంలో నాకు తెలిస్తే తెలుసని, తెలియకపోతే తెలియదని తెలుసుకునేటువంటి శుద్ధ చైతన్యాన్ని నేను. అన్ని తలాలలో, అన్ని అవస్థలలో సాక్షిని, పరిగెత్తేటువంటి మనస్సుని కాదు అన్న అవగాహన వచ్చిన తర్వాత వస్తువుల వెంట వీడు పరిగెడతాడా చెప్పండి? అయితే కోరికలు ఉండవు అని కాదు, అందరికీ కోరికలు ఉంటాయి. ఏమీ లేనన్నవాడు కూడా సర్వే జనా సుఖినో భవంతు అన్నది కూడా ఒక కోరికే కదా. నేను ఇప్పుడు ఉపన్యాసం చెప్తున్నాను అంటే అది నలుగురికి ఉపయోగపడాలి అనే కదా అన్న కోరికతో కూడా చెప్తున్నాను. అయితే కోరికతో ఎంటర్టైన్మెంట్ అయితే పర్వాలేదు, ఎంటాంగిల్ అయితేనే సమస్య. ఎలాగైతే ఒక నటుడు సాధారణ వ్యక్తి అని తెలుసుకుని పాత్రలు వేస్తూ ఉంటే పర్వాలేదు, ఎవరికైతే ఆ అవగాహన ఉంటుందో అతను జీవన్ముక్తుడు. అంటే ఆయన ఏదో లీలలు చేస్తాడు, అద్భుతమైనటువంటి శక్తులు వస్తాయి అలా ఆలోచించడం కాదు. ఈ అవగాహనతో ప్రపంచంలో అతి సాధారణ మానవుడిగా ఉండొచ్చు. అయితే అలాగ నేను సచ్చిదానంద ఆత్మను అని తెలిసినా కూడా ఈ ప్రపంచంలో వ్యవహారం అంతా సాగుతూనే ఉంటుంది. ప్రపంచం అంతా ఉన్నది కదండి, అది ఎలా సాగుతుంది, ఈ దేహం పోవాలి కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ అది కాదు. ఎండమావిలో అది నీరు లేదు అని తెలిసినా కూడా ఎండమావి మాత్రం మీకు అలాగే కనిపిస్తూ ఉంటుంది కదా. అది నీరు కాదు అని నాకు తెలిసిపోయింది కాబట్టి ఎండమావి కనిపించదు అని అనడానికి లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే అది కనిపిస్తూనే ఉంటుంది. అలాగే ఈ ప్రపంచంలో అన్నీ మామూలుగానే ఉంటాయి. కాకపోతే నీకు అది ఏమిటో తెలిసింది కాబట్టి ఎలాగైతే నువ్వు ఎండమావిని అని తెలిసిన తర్వాత అటువైపు పరిగెత్తవో ఆ విధంగా జీవితంలో నువ్వు పరిగెత్తవు.
దానికి కేవలం అవగాహన మాత్రమే కావాలి. అదే సరి అయినటువంటి మార్పుని తీసుకువస్తుంది. మిగతావేవి కూడా నిజమైనటువంటి మార్పుని తేవు. అవగాహనలో మార్పు వస్తే అంతా మారుతుంది. ఇప్పుడు నేను అందరితో బాంధవ్యాలతో ఉన్నా కూడా బంధంలో ఉండను. నిఖిల ఉపాధి, అన్ని ఉపాధులను నిషేధించిన తర్వాత స్థూల ఉపాధి నుంచి ఆ రిఫ్లెక్టింగ్ మీడియం దాకా నిషేధించి ఎలా చెయ్యాలండి అంటే దానికి కూడా ఆచార్యులు నువ్వేం కష్టపడనక్కర్లేదయ్యా, శాస్త్రంలో దాని గురించి చెప్పారు. నేతి నేతి నా ఇతి వాక్యత. ఇది యజుర్వేద బృహదారణ్యక ఉపనిషత్తులోంచి చెప్పబడింది. అందులో నా ఇతి అని 4 సార్లు వాడారు. దీని సహాయంతో విచారణ చేసి నా ఇతి నాకు ఈశ్వరుడికి ఐక్యం ఎక్కడా, దేహతలంలోనా నా ఇతి, మనోతలంలోనా నా ఇతి. అయితే ద్వైత విశిష్టాద్వైతులకు అవి పనికొస్తాయి. అందుకోసమే భావాద్వైతం అని అన్నారు. వ్యవహారంలో మీరు ఎన్నిసార్లైనా సరే ద్వైతులు గానో లేకపోతే విశిష్టాద్వైతులు గానో ఉండాల్సిందే. మీరు గుడికి వెళ్ళి నేను అద్వైతుని కాబట్టి నాకు అభిషేకం చెయ్యండి అని అనకండి. వ్యవహారతలంలో మీ దేహము ఈశ్వరుడు యొక్క దేహము వేరువేరు, మీ మనస్సు ఈశ్వరుడు యొక్క మనస్సు వేరు. కాబట్టి అద్వైత భావన అంటే అవగాహనయే. నేతి వాక్యత, ఇది కాదు అనేటువంటి వాక్యాల ద్వారా వాటిని పక్కకు పెట్టి ఆ తర్వాత ఆ మహావాక్యై విచారణలో ఇంతకు ముందు చూసినట్టుగా తీసుకోవలసిన దాన్ని తీసుకుని వదిలివేయవలసిన దాన్ని వదిలేసి ఆ విధంగా జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి చెప్పాలి. ఇది గనక సాధిస్తే అదే జీవన్ముక్తి. అహం అన్నప్పుడు ఇంతకుముందు ఏమంటున్నారు? అహం అన్నప్పుడు 5 అంశాలు చెప్పుకున్నాం. శుద్ధ చైతన్యం, చిదాభాస, ప్రతిబింబ మాధ్యమాలు 3. కానీ ఆ వన్నింటిలో 4 నేను కాదు, కేవలం శుద్ధ బ్రహ్మమే. అప్పుడు గురువు తత్వమసి అని అంటాడు. అప్పుడు మీరు కూడా తత్వమసి అని అనకూడదు, అహం బ్రహ్మాస్మి అని అనాలి. ఇక్కడ ఆచార్యులు వారు ఆ మహావాక్య విచారణ అన్నది అన్నారు. కాబట్టి ఇది కేవలం ఒక రోజుతో అయ్యేటువంటి పని కాదు. మళ్ళీ శ్రవణం చేస్తేనే గాని ఇది అర్థం అవ్వదు. శ్రవణం అంటే ఏమిటి అన్నది మొన్న గురు పూర్ణమి నాడు చెప్పాను. శ్రవణం మీరు చెయ్యాలనుకుంటే చెయ్యలేదు. శ్రవణం మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. తర్వాత మననం కూడా చెయ్యాలి. అలా మననం చేసినప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది. ఆ సందేహం ఏమిటి అన్నది తర్వాత శ్లోకాల్లో ప్రకటిస్తున్నారు. దాన్ని మనం తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేస్తూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.